దేవుని వాక్యము అనే అద్దం వద్దకు వచ్చినప్పుడు మన లోటుపాట్లు మనం సరి చేసుకున్నప్పుడు దేవుని కృపలో మనము ఎదుగుతాం, దేవుని కృపలో మనం వర్ధిల్లుతాం. అంత్య దినములలో ప్రజలు ఎలా ఉంటారు అని మనం ఆలోచిస్తే మొట్టమొదటి కేటగిరీ ఎవరంటే ధనాపేక్షులు అనే మాట చూస్తున్నాం. చూడండి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఇందాక చూసాము స్వార్థ ప్రియులు అనే మాట చూసాము. రెండవదిగా ధనాపేక్షులు, లవర్స్ ఆఫ్ మనీ అనే మాట చూస్తున్నాం. స్వార్థ ప్రియులు అంటే ఎవరంటే లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, తమ్మును తాము ప్రేమించుకునేవారు. స్వార్థ ప్రియులు అంటే ఎవరండి? తమ్మును తాము ప్రేమించుకునేవారు. రెండవది ఏంటంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉదాహరణలు మనకున్నాయి. ధనాన్ని ఎక్కువగా ప్రేమించి నష్టపోయిన వారు ఉన్నారు. స్వార్థ ప్రియులుగా ఉండి దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తమకేం చేయాలనిపిస్తే అది చేసి నష్టపోయిన వారు దేవుని వాక్యంలో ఉన్నారు.